నమస్తే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తుంది. 3,32,205 కోట్ల రూపాయల భారీ పద్దును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఒకవైపు అద్భుతమైన స్వర్ణాంధ్ర 2047 కలను చూపిస్తూనే మరోవైపు సామాన్యుడికి ఇచ్చిన కీలక హామీలను ఆటకెక్కించిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిగా భావించే సంపద సృష్టికి ఈ బడ్జెట్ పెద్దపీట వేశారు. కేవలం 100 కోట్ల కార్పొరేట్ ఫండ్తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సావరిన్ ఫండ్ తరహాలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది వినడానికి ఒక విప్లవాత్మక అడుగులు వినిపిస్తున్నా అప్పులు ఊబులు ఉన్న రాష్ట్రం ఈ 100 కోట్లతో ఏ స్థాయిలో సంపద సృష్టిస్తుందనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఈ బడ్జెట్ వెనుక ఉన్న అసలు రాజకీయ మంటలు ఎక్కడంటే ఎన్నికల వేళ ఊదరగొట్టిన సూపర్ 6 హామీల విషయంలో ప్రభుత్వం మౌనం వహించడం, లక్షలాది మంది మహిళలకు ఆశగా ఎదురుచూస్తున్న ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తామని హామీ ఊసే ఈ బడ్జెట్లో లేదు. పోనీ నిరుద్యోగులకు ఏమైనా ఊరట లభించిందా అంటే అది లేదు. నెలకు 3,000 వృత్తి ఇస్తామన్న మాటను మూడో బడ్జెట్లోనూ పక్కన పెట్టేశారు. కేవలం పాత పథకాలకు అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 27,719 కోట్లు, తల్లికి వందనం కోసం 9,668 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నట్లు కనిపిస్తుంది. 50 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీలకు 4,000 పెన్షన్ ఇస్తామన్న హామీ కూడా ఎక్కడా ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వానికి వెన్నుముగ్గా నిలిచే ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. పీఆర్సీ ప్రకటన వస్తుందని, కనీసం ఐఆర్ పైన స్పష్టత ఇస్తారని ఆశించిన ఉద్యోగులకు ఆర్థిక మంత్రి ప్రసంగం నిరాశనే మిగిల్చింది. గత ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టడంలో చూపిన శ్రద్ధ కొత్తగా వచ్చిన హామీలు అమలు చేయడంలో చూపకపోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటో సామాన్యుడికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ బడ్జెట్ సంపద సృష్టి అనేది కొత్త నిదానంతో మెరిసిపోతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటున్న నగదు బదిలీ పథకం విషయంలో మాత్రం వెయిటింగ్ లిస్ట్ బోర్డు తగిలించినట్లు స్పష్టమవుతుంది. ఇది కేవలం అంకెలుగా ఆడేగానే లేక నిజంగా స్వర్ణాంధ్ర వైపు వేస్తున్న అడుగు అనేది కాలమే నిర్ణయించాలి.